నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఓ పెద్ద సినిమా స్టార్ కాదు, ఓ పెద్ద పొలిటికల్ స్టారు కాదు. ఇంకా చెప్పాలంటే మనలో ఒకరు. 65 ఏళ్ల వయసులో కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. ఆమె ఎవరో కాదు, సకినాల సావిత్రమ్మ. ఆమె కొన్ని కోట్ల మంది మహిళలకి ఆదర్శం. ఈరోజు ఆమెను అడిగి ఆమె జీవిత విశేషాలు తెలుసుకుందాం. అయ్యమ్మ నమస్తే. సకినాలి సావిత్రమ్మ స్కూల్కి పోలేదు, ఏ రోజు బడిమొహం చూడలేదు, 9 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. ఈరోజు చూస్తే కొన్ని కోట్ల రూపాయల సామ్రాజ్యం సృష్టించారు. మీ కింద 100 మంది పనిచేస్తున్నారు. ఎలా సాధ్యమైంది? 100 మంది పనిచేస్తుండ్రు మన దగ్గర. ఇప్పుడు అంటే ఇక అప్పుడు ఒక్క మనిషితోటే స్టార్ట్ చేసినాం. ఒక్క పిల్లగాడు ఉండే, ఇంట్లోనే స్టార్ట్ చేసినాం. 6 గ్లాసుల బియ్యం పోసి చిన్న మిక్సీలు వేసి స్టార్ట్ చేసినాం. బోర్డు లేదు, ఏమి లేదు, మామూలుగా ఒక పిల్లగాని పెట్టుకొని ఇంట్లో స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినాక ఎవరో ఒకరు వాళ్ళ ఇంట్లో చేస్తే బాగుంటాయి వంటలని ఒకళ్ళ ద్వారా ఒకరు ఆర్డర్ ఇస్తే ఆ పిల్లగానితో బస్సులో పంపించేది, ఆటోలో బస్సులో అట్లా. ఇక్కడ వజ్రమ్మ హాల్ ఉండే, హాల్ దగ్గర ఆడికి పంపిస్తే 10 మంది తీసుకుందరు, మనిషికి 1 కిలో ఆర్డర్ ఇచ్చి. ఇక్కడ సత్య కిడ్నీ సెంటర్ ఉండే హిమాయత్ నగర్లో, అక్కడికి పంపిస్తుంటే ఆడో 10 మంది కలిసి తీసుకుందరు. అట్లా నడిచింది బిజినెస్ ఫస్ట్. సకినాలి సావిత్రమ్మ అంటే మీ చిన్నప్పటి నుంచి కూడా మరీ పేద జీవితం కాదు, మధ్యతరగతి జీవితం కాదు, ఒక ఏ గ్రేడ్ కాంట్రాక్టర్ భార్య. మీరు ఒక మంచి ఉన్నత కుటుంబంలో ఉన్నారు, సంపాదన పరంగా కానీ మీకేం ఇబ్బంది లేదు. అయితే 60 ఏళ్ల వయసులో ఇలా ఒక బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన అవసరం కొద్దీ వచ్చిందా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి వచ్చిందా? ఎందుకు వచ్చింది ఆలోచన? ఆలోచన అవసరం కొరకు, గౌరవం కాపాడుకోవటానికి కొరకు, రెండు. ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఏ క్లాస్ కాంట్రాక్ట్ ఉంటే అంత లాస్ అయింది. మాకు అంత పెద్దగానే ఉండే, కారు, సైకిల్ మోటార్, పెద్ద బిల్డింగు అన్నీ ఉండే. ఎవ్వరికి లేకముందు మాకు జగిత్యాల ఫోన్ ఉంటే ఎవరికన్నా అటు వాడక ఫోన్ వస్తే మేమే పిలుచుకొచ్చేది. అప్పుడు ఫోన్లు కూడా లేకుండే. ఫస్ట్ అన్నీ ఉండే మాకు. అన్నీ ఉన్నాక మధ్యలో కొంచెం మళ్ళీ లాస్ అయింది. లాస్ అయ్యట్లా ఇక్కడ సాయిదుర్గ కాంప్లెక్స్ కట్టిండ్రు, వీడికి వచ్చేసినాం అక్కడి నుండి. నేను ఫస్ట్ ఒక్కదాన్నే వచ్చిన, వీరు వచ్చినాక నేను వచ్చిన, తర్వాత పిల్లలు వచ్చిండ్రు. వచ్చినాక ఇక కొన్ని రోజులకు వచ్చినాక 1 ఇయర్కి అది అయినాకనే స్టార్ట్ చేసిన. సకినాలు మాత్రమే అమ్మాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అది ఇక భగవంతుని దయా, ఎందుకు వచ్చిందో చెప్పలేము. మేము ఈ పని చెయ్యము, ఈ పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా ఎవరన్నా అని అంత పెద్ద పేరుండే కదా, ఈ అప్పాలు అమ్ముకుంటారా పట్నం పోయి అని అప్పుడు అందరు అన్నారు. అన్నా కానీ మన పని మనం చేసుకుంటే తప్పులేదు కదా అన్నట్టుగా ఢైర్యంగా చేసిన ఆ పని నేను. మా వారు కూడా ఏమనలేదు. అంటే చేయకపోతుంటే మీ అప్పాలు ఎందుకు చేసుడని. అక్కడ ఢిల్లీలో మానాడు జరుగుతుందని మా బావ కొడుకు ఢిల్లీలో ఉండరు ఒకరు, వారు అన్నారు, చిన్నమ్మ మీరు ఇంత మంచిగా చేస్తారు వంటలు, ఢిల్లీలో మానాడు జరుగుతుంది, అప్పుడు ఏపీ భవన్లో కూడా వారు ఉందరు. అయితే అక్కడ అన్నీ చెయ్యండి, చేస్తే ఢిల్లీకి తీసుకుపోదాము, మన ఫోన్ నెంబర్ ఇద్దాము, అన్ని ఫోన్లు వస్తే మీరు మంచిగా చేస్తారు కాబట్టి ఆర్డర్స్ బాగా వస్తాయి అని చెప్పిన వాళ్ళే అప్పుడే ఓ 2 క్వింటాల పెసళ్ళు తీసుకొచ్చి సున్నుండలు చేసినాము, ఓ 2 క్వింటాల టమాటాలు తెచ్చి పచ్చడి పెట్టిన, బెల్లం తీసుకొచ్చి 100 కిలోల అరిసెలకు పాకం బట్టి పెట్టినాం. అన్నీ తయారు చేసినాక అక్కడ తుఫాన్ వచ్చి మానాడు బంద్ అయిపోయింది ఢిల్లీలో. మానాడు బంద్ అయిపోతే లేబర్ ఉంటారు కదా మనకు అక్కడ కాంప్లెక్స్ కట్టాడు, రూపాయికి ఒక అరిసె, రూపాయికి ఇంత పచ్చడి అట్లా సేల్ చేసినాం. ఓకే, అట్లనే ఇక షాప్ స్టార్ట్ చేసిన. ఇది చాలా ఎర్లీగా జరిగింది. మీరు బిజినెస్ పెట్టినప్పుడు చాలా ముందుగా జరిగిన విషయం ఇది. అప్పుడు భయపడలేదా? చాలా నష్టం వచ్చింది కదా. ఏం భయపడలేదు. ఎప్పుడైనా కానీ భయపడేది లేదు, మనకు ధైర్యంగా పనిచేస్తుండే. ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఊర్లో కూడా ఎవరింట్లో ఫంక్షన్ అయినా కానీ పోయి అక్కడ నిల్చొని చేసేది. అమ్మమ్మ వాళ్ళు నేర్పించింది కాదు, నేనే శ్రద్ధగా వాళ్ళు పనిచేయంగా చూసి నేర్చుకున్న పనే. ఎవరు నేర్పించింది కాదు, ఎక్కడికి ట్రైనింగ్ పోలేదు, ఇంట్లో చూసి నేర్చుకున్న పనే ఇది. తొలి రోజు 2 కేజీల బియ్యంతో ఒక మిక్సీలో వేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. తొలి రోజు మీకు మిగిలిన ఆదాయం ఎంత?
ఇప్పుడు సంవత్సరానికి టర్న్ ఓవర్ ఎంత కాస్త వివరంగా చెప్పండి. అప్పటికిప్పటికి చాలా తేడా ఉన్నది. ఉమ్, అప్పుడు 2 కిలోలు అమ్మితే 100 రూపాయల కిలో ఉండే, ఉమ్, ఇప్పుడు 380కి కిలో ఉండే. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంటాయి. అప్పుడు మాకు 100 వచ్చినా చాలు అన్నట్టే ఉండే కదా పరిస్థితి. ఉమ్, 200 వచ్చినా చాలు, 500 వచ్చినా చాలు, ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఉమ్. పని చేసినాం. అప్పుడు అదే సంతోషం. ఎంత మిగిలిందమ్మా తొలి రోజు మీకు మిగిలిన డబ్బులు ఎంత? 200, 300 అంతే మాకు. అంతే. అంతే. ఈ రోజు లెక్కలేదు ఇక, అది ఎన్ని లక్షలు వస్తాయి వాళ్ళే ఉండ్రి. కౌంటర్ కాడ నేను ఉండ కదా, రోజు 1,00,000 వస్తాయో 2 వస్తాయో 1 వస్తుందో తెలియదు. నేను అడగను షాప్లో ఎంత వస్తుంది ఏంది అని ఏం అడగను. అమ్మా బిజినెస్ స్టార్ట్ చేశారు, చిన్న చిన్న ఇబ్బందులు పడ్డారు, అయితే ఈ బిజినెస్ నిలబడిపోయింది, నేను సక్సెస్ అయ్యాను, ఇక ఈ బిజినెస్లో తిరుగులేదు అనిపించిన మొదటి క్షణం ఏది? ఇప్పుడు తిరుగులేదనే అనుకునే క్షణం ఏం లేదు. ఇంకా చెయ్యాలి అనే ఉంటుంది కదా మనకు, చేసినా కొద్ది ఇంకా చెయ్యాలనే. మీకు నమ్మకం వచ్చిన క్షణం? నమ్మకము అప్పటి నుంచే ఉంది నాకు. ఎప్పుడైనా నేను చేయగలుగుతా అన్న నమ్మకమే ఉంది. అప్పుడు మేము చేసినప్పుడు ఒక్క మనిషితోటి స్టార్ట్ చేసినా మా బంధువులు అందరు వచ్చి చేసేది. ఆర్డర్ వస్తే అందరు బంధువులు వచ్చి చేసేది. మాకు 10 కిలోలు ఆర్డర్ వస్తే వాళ్ళు వచ్చి చేసేది, రమ్మంటే వచ్చి. అట్లా నడిచింది కొన్ని రోజులు. 10 ఏళ్ళు చేసినాం పైన 5th ఫ్లోర్లన్నీ. అట్లా నడిచింది ఫస్ట్లో. కాస్త వెనక్కి వెళ్తే కాంట్రాక్టర్ భార్య మీరు, సమాజంలో మంచి గౌరవం, చుట్టూ ఒక ఉన్నత అధికారులు కానీ గొప్ప వాళ్ళు కానీ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరి మధ్య ఇలా సకినాలు చేయడం కానీ, అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు పట్నం వెళ్ళి అమ్ముకుంటారని చెప్పేసి, ఇలాంటి మాటలు కానీ ఎప్పుడైనా ఏడ్చిన సందర్భం కానీ బాధపడ్డ సందర్భం కానీ ఉందా? ఇప్పుడైతే 100 మంది చేస్తుండ్రు. ఎక్కడికి పోయినా మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కల్పించండ్రు, మన దాంట్లో ఎవరు చేస్తారు, మీరు ధైర్యంగా ముందుకు వచ్చేప్పటికే అని ఎక్కడికి ఏ ఫంక్షన్లకు పోయినా అందరు వచ్చి మీలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అంటే అదే సంతోషం నాకు. మా వర్కర్స్ అందరు నన్ను పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తారు. ఇంతమంది అమ్మ అని పిలుస్తారు చాలు అని అనుకుంటా, అంతే. మా ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు మీ చుట్టూ ఉండే ఎంప్లాయీస్ గురించి చాలా కేర్ తీసుకుంటారని విన్నాము. ఒక చిన్న ఉదాహరణ, ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తే, కార్ డ్రైవర్గా పనిచేస్తే, ఆ వ్యక్తికి మీరే పెళ్లి చేసి అతని కుటుంబం మొత్తం ఏర్పడేదాకా పక్క నుండి మొత్తం చూసుకున్నారంట. ఆ సంఘటన కాస్త వివరంగా చెప్తారా? ఎవరు ఆ వ్యక్తి? ఇప్పుడు కూడా మీతో ఉన్నారా? మాతోటే ఉంటారు. ఏం పేరు? శేఖర్ అని పేరు. శేఖరు, జ్యోతి. ఇద్దరికి యాదగిరి గుట్ట మీద చేసినాం పెళ్ళి. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి 20 ఏళ్ళ బట్టి మన దగ్గరనే ఉన్నాడు. వారి పిల్లలకు ఫంక్షన్ కూడా చేసుకున్నాడు వాడు. మన కొడుకు ధోతి కట్టించుకున్నాడు, బిడ్డకు చీర కట్టించుకున్నాడు. ఇప్పుడు కూడా ఏ రాత్రి అయినా డ్రైవింగ్ మంచిగా చేస్తాడు, నమ్మకంగా ఉంటారు. అది కూడా మంచి పని చేస్తుంది వాని భార్య కూడా. వాళ్ళ పిల్లలు 4 మా దగ్గరనే ఉండ్రి. ఇప్పుడు 3కి పెళ్ళిళ్ళు అయినాయి, ఇంకొక పిల్ల ఉన్నది. వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు చిన్నప్పటి నుంచి మన దగ్గరనే పనిచేశారు. 3కి అయిపోయినాయి పెళ్ళిళ్ళు. ఈ శేఖర్ మరదలు ఇంకొకటి ఉన్నది, దాని పెళ్లి చేయాలి ఇప్పుడు. సో అది కూడా మీ బాధ్యతే? బాధ్యత అని కాదు కానీ ఇక మన దగ్గరనే ఉంటుంది కాబట్టి చెయ్యాలి అని. ఉద్యోగులకి బయటికి తీసుకెళ్ళి విమానాలకు ఇచ్చి తిరుపతి తీసుకెళ్తారు, సంవత్సరంలో 2 పండగలకి బోనస్లు ఇస్తారు, వాళ్ళకి బట్టలు పెడతారు, ప్రతిరోజు భోజనం ఇక్కడే పెడతారు. ఉద్యోగులకి ఇలా పెట్టినప్పుడు ఎప్పుడైనా మనం ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనకు మంచిగా నడుస్తుంది కదా. వర్కర్స్ వాళ్ళు చేయండి మనకి ఎక్కడిది. అందుకొరకు వర్కర్స్ మంచిగా ఉంటేనే మనకు మంచిగా నడుస్తుంది అని. అమ్మాయి ఈ జన్మకు చాలు, మీరు తిరుపతికి తీసుకెళ్ళిండ్రు, మాకెంత సంతోషము, మేము ఈ ఫ్లైట్ ఎక్కుదుమా, దేవుణ్ణి చూస్తుమా అని వాళ్ళందరూ అంటా ఉంటే ఎంత సంతోషము అట్లా అని. మామూలుగా మనకి ఇళ్లలో చూస్తుంటాము, అమ్మ చాలా కష్టపడి బిడ్డలను చాకద్ది. ఒక్కో పూట, అంటే మరీ పేద ఇళ్లలో కానీ మధ్యతరగతి ఇళ్లలో కానీ ఒక్కో పూట తనకి తిండి లేకపోయినా సరే పిల్లలకి తిండి పెట్టి తన పస్తు పనుకొనైనా బిడ్డలను చాక్కుంటుంది. అలాంటి తల్లికి ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళు రాగానే ఇంట్లో స్థానం ఉండట్లేదు. ఇప్పుడు ఆ తల్లిని ఆశ్రమంలో పెట్టడము, ఆ తల్లిని ఒంటరిగా వేరే ఇల్లు తీసుకొచ్చి పెట్టడము, ఇలా చేస్తున్నారు. ఆ 60-65 ఏళ్ళ వయసులో మీరు ఇంత సక్సెస్ కొట్టారు. ఇప్పుడు మీ నుంచి స్ఫూర్తి పొందాల్సింది అలాంటి తల్లులు, బిడ్డలనే
ప్రపంచంగా భావించి బతికిన చాలామంది తల్లులు తండ్రులు కూడా ఈరోజు అనాథలుగా మిగిలిపోతున్నారు. అవును. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది పద్ధతి కాదు, చెప్పినా వినేటట్టు లేరు ఎవరు. వాళ్ళు అట్లనే తల్లి తండ్రిని ప్రేమగా చూసేటట్టు లేరు ఇవాళ రేపు. మనం చెప్పినా వాళ్ళు వినరు. మా వర్కర్స్కి ఏంటంటే ఏ పండుగ రోజు మేమేం తింటామో వాళ్ళకి అది కింద టిఫిన్లు చేసుకొని తినమని చెప్తారు. ఎవరి బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా చికెన్ తెప్పించి బిర్యానీ చేసుకొని తినమని చెప్తాం వాళ్ళకు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మాకు మంచిగాని అట్లా ప్రేమగా చూసుకుంటేనే వాళ్ళు అట్లా ఉంటారు. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వాళ్ళు పిలుచుకొచ్చి వచ్చిన మనుషులే కానీ మనం పోయి తీసుకొచ్చుకున్నది లేదు. అంటే ఆ వయసులో ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక స్ఫూర్తి కావాలి. మీరు ఆ స్ఫూర్తి నిజంగా మాకు వయసు అయిపోయింది, శక్తి అయిపోయింది అనుకునే టైంలో మీరు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఆ 65 ఏళ్ళ వయసు వచ్చిన ఆ వ్యక్తులు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? మీరు వాళ్ళకి ఏం చెప్తారో అని అడుగుతున్నాను. వాళ్ళకి ఏం చెప్తానంటే, నేను బయట ఫుడ్ తినా చేసింది మీరు ఇట్లా ఎందుకున్నారు అంటే, బయట ఫుడ్ ఎక్కడ తినాను. నేను చేసుకున్న వంటనే ఇంట్లో నేను చేసుకున్న వంటనే ఇప్పుడు వంట వచ్చింది. కానీ ఇన్నేళ్ళైనా కానీ రాత్రి 12 అయినా ఇంటికి వచ్చి ఇంట్లో భోజనమే తింటా. అక్కడ దోశ కానీ ఇడ్లీ కానీ ఏది తినాను. ఏమన్నా పండ్ల ముక్కలు ఉంటే తింటా వస్తా, లేకుంటే అవి లేకుంటే కూడా ఒట్టిగానే వస్తా ఇంటికి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.